చర్యల సబిత అని ఆమె వాళ్ళ భర్త చీప్ ట్రిక్స్ ప్రయోగించి నిన్న రాత్రి 10:30 నుంచి వెళ్ళి కనిపిస్తలేడని చెప్పి పొలాలలో చెప్పులు ఇడిచి బట్టలు ఇడిచి పోలీసులను పిలిపించి మేమే అభ్యర్థులము ఆపోజిట్ అభ్యర్థులు మా మొగన్ని చంపించిరని చెప్పి దుష్ప్రచారం చేసి ఓటర్లతోటి మమ్మల్ని తిట్టిపించి వాళ్ళని ప్రలోభపెట్టి వన్ సైడ్గా ఇలా పోలింగ్ బూత్ల పెట్టి వాళ్ళ మనసుల్లో పెట్టి పోలింగ్ చేయించుకున్నారు. ఇప్పటిదాకా మా భర్తను చంపారు కాబట్టి మీరందరు కలిసి నాకు ఓటు వేయాలని చెప్పి ఆమె ఇంటింటికి తిరిగి చెప్పడం జరిగింది. ఓటర్లు కూడా సానుభూతి చూపించి వన్ సైడ్గా ఆమెకు వేయడం జరిగింది. ఆ ఓటర్ల దగ్గర కూడా మేము పోతే మీలాంటి నీచ రాజకీయాలు మాకు వద్దు, మీరు మందిని చంపుతున్నారు కాబట్టి మేము మీకు వేయమని చెప్పి మాకు ముఖం మీద చెప్తే మాకు చాలా బాధ అనిపించింది. ఇప్పుడు ఆయనకి ఎలాంటి గాయాలు లేకుండా ఆయన అడవిలో జాక్కొని ఇంటికి వచ్చిండు. పోలింగ్ దగ్గర 75% అయిపోయింది. 25% ఇప్పుడు మిగిలింది. ఆ 25% కూడా ఇప్పటిదాకా లైన్లు ఉన్నారు కాబట్టి అక్కడ బూతులు ఉన్న వాళ్ళకు ఆ 25% ఈయన బతికొచ్చిండు, ఈయనకి ఎలాంటి గాయాలు కాలేని విషయం కూడా వాళ్ళకి తెలియదు. ఇప్పుడు వన్ సైడ్గా మా మీద దుష్ప్రచారం చేసి ఓట్లు వేయించుకున్నందుకు మా యొక్క గ్రామ పంచాయతీ మేము అభ్యర్థుల భర్తల తరపున మేము కోరుకునేది ఏంటంటే తిరిగి మా గ్రామ పంచాయతీకి రీపోలింగ్ పెట్టాలని చెప్పి మేము వేడుకుంటా ఉన్నాం. చేర్యాల సబిత అని చెప్పేసి ఎవరైతే సర్పంచ్ అభ్యర్థి ఉందో ఆమె భర్త చేర్యాల జనార్దన్ రెడ్డి రాత్రి నుంచి మిస్సింగ్ ఉన్నాడు. ఆయన రాత్రి నైటు 10 తర్వాత ఈ ప్రచారం చేస్తున్న క్రమంలో ఎవరో చెప్పేస్తే పోలీసులు వచ్చిందంటే అక్కడ నుంచి తప్పించుకునే క్రమంలో ఆయన అక్కడ నుంచి పారిపోయినాడు. పారిపోయే క్రమంలో వరి పొలాల్లో కింద పడి ఆయన దెబ్బ తగిలి అక్కడనే కొంత దూరం పాక్కుంటూ పోయి అక్కడే ఉన్నాడు. కానీ అందరు కూడా మిస్సింగ్ అయిపోయింది. తర్వాత ఆయనకి ఏమో జరిగింది అని చెప్పేసి రాత్రి మాకు కంప్లైంట్ రావడంతో చేగుంట ఎస్ఐ చైతన్యారెడ్డి, అదేవిధంగా సిఐ వెంకటరాజగౌడు, తర్వాత టీమ్స్ తోటి గ్రామస్తుల సహకారంతో మొత్తం అంతా కూడా సెర్చ్ పార్టీలు రాత్రికి రాత్రి అది పెట్టేసి సెర్చ్ చేయడం జరిగింది. డాగ్ స్క్వాడ్ తర్వాత డ్రోన్ కెమెరాలతోటి కూడా మేమంతా కూడా సెర్చ్ చేసినాము. ఆయనను ట్రేస్ చేయడం జరిగింది. సో దాన్ని ఆయన కూడా విచారించిన తర్వాత ఆయన కూడా క్లియర్గా చెప్తున్నాడు ఏంటంటే, సార్ నైట్ కొద్దిగా లేట్ అయిపోయి ప్రచారం చేస్తున్న క్రమంలో పోలీసులు వస్తున్నారని చెప్పేసి మా ఊర్లో ఎవరెవరు అంటుంటే ఆ క్రమంలో నేను అక్కడ నుంచి పారిపోయే ప్రయత్నంలో ఆ వరిచలాల్లో పడి నేను అంత దెబ్బ తగిలింది, ఆ కాలుకు దెబ్బ తగిలింది. దెబ్బ తగలడంతో నేను అలానే పాక్కుంటూ వెళ్ళి ఒక సేఫ్ ప్లేస్లో ఉన్నా. అక్కడ నేను స్పృహ తప్పి